రైట్ ఏం వక్రీకరిస్తారు వాళ్ళు. రైట్ రాజశేఖర్ గారు, అంటే ఇక్కడ ఎవరికి అంటే ఎవరు కూడా ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ మళ్ళీ అధికారం పరమావధి అధికారం దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తాం, ఆపరేషన్ ఆకర్షణలు లేకుంటే వికర్షణలు, ఇక్కడ వికర్షణకు గురైతే ఇంకో చోట నుంచి ఆకర్షణకి తెచ్చుకోవటం అనేటువంటిది. ఇవి అంటే డబ్బుతో ప్రజల్ని ఏదైనా మేనేజ్ చేయొచ్చు, నాయకులు మేనేజ్ చేయొచ్చు, ఇటు ఓటర్ని మేనేజ్ చేయొచ్చు, ఇటు లీడర్ని మేనేజ్ చేయొచ్చు. దీని చుట్టూ సెంట్రిక్ మనీనే కదా, అంతకైనా ఉన్న సిద్ధాంతాలు. అధికారం ఉన్నప్పుడు మేము అంత సంక్షేమ పథకాలు, ఈ మూడు తప్ప ఇంకేం కనపడుతున్నాయి రాజకీయాల్లో వాల్యూస్ ఉన్నాయంటే? సార్ ఇక్కడ ఎవరు ఎన్ని ఫీట్స్ చేసినా, ఎవరు ఎన్ని మరి పార్టీలు మారినా లేకపోతే కేసు జరిగినప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారండి. ఎప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తారు. అక్కడ ఇప్పుడు రాజకీయాల్లో మరి ఫీట్స్ ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేవా? కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాయి. రోజు రోజుకి నేనేది వీళ్ళు వాళ్ళని కాదు, నేనేది లేవు అంటే ఏదో ప్రారంభంలో కొద్దిగా ఉంటే అది కాలక్రమేణలో అదే మెయిన్ అయిపోయింది. సిద్ధాంతము ప్రధానంగా ఉండేది, చిన్న చిన్న విషయాలు ఉండే. కానీ ఇవాళ సిద్ధాంతం అనేది ఎక్కడికో వెళ్ళిపోయి అవకాశవాదం అనేది చాలా పతాక స్థాయికి వచ్చేసింది కదా అని. సరే, ఇప్పుడు దానికి మాట్లాడడానికి ఏముంటుందండి? ఇంకా అంతే, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు కూడా తిరస్కరించాలి. తిరస్కరించే పరిస్థితి లేరు కదా. అదే అంటున్నా ఈరోజు. అందుకని దానికి మనీ ఉంది కదా, ప్రజలు తిరస్కరించకుండా ఉండడానికి మనీ అనేది ఒకటి ఉంది కదా. సరే, ఇప్పుడు కారణం ఏదైనా కావచ్చు. మరి ఇలాంటి వ్యక్తులు ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు మరి స్వార్థ ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ యొక్క పవర్ని లేదా వాళ్ళ యొక్క విజ్ఞాతిని వినియోగిస్తారు. అంతే ఈజీగా వదిలిపెట్టరు. మన ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తే మన ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా తీసుకొచ్చే అధికారులకి ఏ ఒక్కరిని కూర్చోబెట్టరు. లేదా ఈ దేశంలో డబ్బులు లేకుండా ఎవరు లేరు, అందరూ డబ్బున్న వాళ్ళే. డబ్బులు ఉన్న వాళ్ళు పార్టీలు నడిపేవాళ్ళు కానీ లేదా పెద్ద పార్టీలు కానీ అన్ని మరి డబ్బుతోనే పని అవ్వడం అనేటువంటిది కాదు. ఎందుకంటే నేను ఇక్కడే ఒక ప్రశ్న, ప్రారంభంలో ఫస్ట్ అసెంబ్లీ నాకు గుర్తున్నంత వరకు మిగిలిన వాళ్ళు లక్ష్మణ్ గారు, ఇంద్రసేన్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో చంద్రబాబు నాయుడు లాగా నేను ఇతర పార్టీల నాయకులు తీసుకోను, ప్రోత్సహించను, నాకు అవసరం లేదు అనేటువంటి ఒక ప్రకటన నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. కానీ అది కట్టుబడి ఉండగలిగామా అంటే లేకుండా పోవాల్సి వచ్చింది. ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే మళ్ళీ అక్కడ కూడా ఆ పార్టీని బలహీనపరిస్తేనే రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎత్తుగడగా, ఒక రాజకీయ ఎత్తుగడగా చూడాలా, లేదు దీన్ని అవకాశవాదంగా చూడాలా, లేదు రాజకీయ విలువను దిగజారుస్తున్న విధానంగా చూడాలా? ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు కూడా అదే చేశారు. మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ వాళ్ళందరినీ చేసుకున్నారు, మీరు అధికారులు రాని వాళ్ళందరినీ మీరు చేసుకుంటున్నారు. ఇదే ఇక్కడే జరుగుతుంది. ఎవరైనా చెప్పేటప్పుడు బాగానే చెప్తున్నారు, ఆచరించేటప్పుడు ఆచరించట్లేదు అనేది కదా. నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మాకు ఇప్పుడు మేము ఏ ఒక్కరిని కూడా కండవలేసి మా పార్టీలో మేము చేర్చుకొని మేమంతా అదే వద్దండి. ఇన్ఛార్జీలుగా ఆ నియోజకవర్గాల్లో పనిచేస్తా ఉంటే ఇప్పుడు వంశీ అక్కడ పార్టీ ఆఫీస్ రంగులు వేసుకొని కన్నవరం ఇన్ఛార్జిగా ఉన్నాడు, కర్ణం బలరాం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇన్ఛార్జీ పనిచేస్తా ఉంటే ఎమ్మెల్యే పదవి పోతా ఎవరికన్నా అప్లికేట్ శాసనసభ పక్ష సమావేశాలకి ఎలా హాజరవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి నిర్వహించే శాసనసభ పక్ష సమావేశాలకి 4 ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారు వెళ్ళి. ఇంకా ఖండబాను కర్చీఫ్ ఏంటి, ఇంకా ఆ నియోజకవర్గంలో వాళ్ళే పార్టీ నడిపిస్తున్నారు. అని వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారండి. ఎలా శాసనసభ పక్ష సమావేశాలకి ఎలా వెళ్తారండి? వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళు శాసనసభ్యులుగా వెళ్తారు. వైసీపీ శాసనసభ పక్ష సమావేశానికి ఎలా హాజరవుతారు కండువాలు కప్పుకోని వాళ్ళు? అవునండి, శాసనసభ పక్షం అంటే రాజశేఖర్ గారు మనం కొన్ని విలువల మీద మాట్లాడుతున్నాం.
మా పార్టీ నుండి నలుగురు మీ పార్టీలో చేరారు, తీసుకున్నారు. వాళ్ళు శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు, వైసీపీ జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు, వైసీపీ నాయకులతో మీరు తిరుగుతున్నారు. చేర్చుకున్నారు కదా, మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళందరూ చేర్చుకున్నారు కదా. చేర్చుకుంటాము అని చెప్పి మమ్మల్ని విమర్శించే వాళ్ళు, మేము ఈ నిండు అసెంబ్లీలో ఆ పని చేయను, అవును అన్ని కదా. మీరు 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 అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో అని కదా మీరు చెప్పారు. అసెంబ్లీలో అదే ఏం చెప్పారు మీరు? నేను వేరే పార్టీ నుండి తీసుకోనన్నావు, వేరే పార్టీ నుండి తీసుకోనన్నావు, వాళ్ళకే పెత్తనం ఇచ్చావు ఆ నియోజకవర్గాల్లో. ఇది అంటే నలుగురు మంత్రులు చేయలేదనేది ఒక తప్పితే మిగతాదంతా చేసావు కదా. అసెంబ్లీలో చెప్పింది ఏంటి, బయట చేస్తుంది ఏంటి? అఫిలియేటెడ్ ఉన్నారు అంతవరకే. ఒక్క నిమిషం మస్తాన్ వలి గారు రియాక్ట్ అవుతా ఉన్నారు. ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం మస్తాన్ వలి గారు. ఏమండి, నేనండి పిల్లి అనుకుంటా పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకుంటారు. వీళ్ళు చేసిందే వాళ్ళు చేశారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అని చెప్పి ఎవరికి ఎవరేం తక్కువ కాదు. దయచేసి వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు, వీళ్ళు కూర్చోబెట్టుకున్నారు, మీరు అందరు ఎందుకు కొట్టుకుంటారు? వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు బాగుతారు. ఇది కుటుంబ పార్టీలు గుర్తుపెట్టుకోండి. దయచేసి మీరెందుకు దాని మీద అనుకుంటారు? వాళ్ళే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఎన్టీఆర్ ను ఓడించి తీరుతాను, నేను ఎన్టీఆర్ చదివిస్తాను అని చెప్పిన అల్లుడుగా ఓడిపోయిన 4 రోజులు కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, మా నాన్నగారి కృషి అదే, ఇందరమ్మ పాలన కావాలని చెప్పి మీకు కావాలంటే క్లిప్పింగ్ ఇస్తాను. వీళ్ళే మారినప్పుడు మీరెందుకు కొట్టుకుంటారు బ్రదర్? మీరు ఎందుకు అరుచుకుంటారు? వదిలేయండి. మీరు దయచేసి వాళ్ళ చేతుల్లో రిమోట్లు కాకుండా ఉండండి. మీరన్నా కొంచెం దీని మీద ఎక్కడో చోట ఒక స్టాండ్, సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేయండి బ్రదర్. దయచేసి ఇదిగో ఇదే మీ వీళ్ళు ఈ రీజనలిస్ట్ పూర్చువా పార్టీలు, ఈ యొక్క ధనవంతులు విపరీతంగా డబ్బులు కోట్లు సంపాదించుకొని 1000 కోట్లు ఎన్నికల కోసం ఒక ప్రాజెక్టు, సొంత లబ్ధి కోసం ఒక ప్రాజెక్టు, లేదా భవిష్యత్తులో పార్టీ ఆఫీసులకి పార్టీ నడపడానికి ఒక ప్రాజెక్టు. ఈ విధంగా దోచుకునే వ్యవస్థ ఎక్కడ పోతుంది చెప్పండి? ఇవాళ ఏమైపోతుంది ప్రజాస్వామ్యం? రాజశేఖర్ గారు రియాక్ట్ కండి. ఇప్పుడు